ఏం డౌట్ అడిగినా గూగుల్ చేసి చెప్తుంది. అదేదో నేనే చూసుకుంటా కదా. దానికి ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ట్యూషన్ కి పంపించడం? ఓ నీకు అంత తెలివితేటలు వచ్చేసాయా? సరేలే, సిటీలో టాప్ బెస్ట్ ట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని అక్కడ జాయిన్ చేస్తా. ఓకేనా? ఓకే మమ్మీ. నేను తీసి పెడతాలేను మమ్మీ. అబ్బో తీసుకో మమ్మీ. కాకా పట్టించాలి గానీ విషయం ఏంటో చెప్పు. అదేంటి మమ్మీ అలా అంటావు? పెట్టింది తింటున్నావు, తిన్న ప్లేట్ తీస్తున్నావు, వాటర్ బాటిల్స్ పడుతున్నావు, అడగకుండానే రిమోట్ ఇస్తున్నావు. ఇన్ని పనులు చేస్తున్నావు అంటే ఏదో కాకా పడుతున్నావు అని నాకు తెలుసు. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు సూపర్ ఇంటెలిజెంట్ మమ్మీ. అది స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని ఆన్సర్ షీట్స్ పైన సైన్ చేయించుకురమ్మన్నారు మమ్మీ, లేదంటే పనిష్మెంట్ ఇస్తారంట. అది మ్యాటర్. పేరెంట్స్ సైన్ చేయించుకురమ్మన్నారా? చెప్తా నీ సంగతి. మార్కులు తక్కువ తెచ్చుకుంటావా? వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ నీకు నేనంటే చాలా ఇష్టం కదా. నేను ఏం అడిగినా నువ్వు నో అని చెప్పావు కదా. ఇంతకీ మేడం గారికి ఏం కావాలో? స్కూల్లో 3 days ట్రిప్ ఉంది మమ్మీ. మా మమ్మీ ఒప్పుకుంది, నేను పంపిస్తుంది అని చెప్పేశా. 3 days? నిన్ను వదిలి ఉండలేను. అమ్మో నేను ఒప్పుకోను. నువ్వు ఇలా అంటావని డాడీకి కూడా చెప్పేశా. ఓకే అనేసి డబ్బులు కూడా కట్టేశారు. నువ్వు ఓకే అనాల్సిందే. ఇది చూడండి అక్క, లేటెస్ట్ మోడల్. ఈ చీర ఎంతకి ఇస్తావక్క? 1000 రూపాయలమ్మా. నేనేం ఊరికి కొత్త కాదక్క, చూసి చెప్పు. ఎంత ఇస్తారమ్మా మీరు? 400 ఇస్తా. అవదమ్మా. అయితే అదేంటి మమ్మీ అలా వచ్చేస్తున్నా? ఆమె పిలుస్తా చూడు. ఓమ్మా రామ్మా, తీసుకుందిరా. రారా. ఎంతిది? 1000 rupees. ఏంటి ఇంత రేట్ చెప్తున్నారు? నిజంగా అంతే ఉంటుందా? ఆయన మనకు బేరాలు ఆడడం ఎక్కడొచ్చు. ప్యాక్ చేయండి. అయ్యింది చూడమ్మా. ఎంత పెద్ద ఈ పనులు? 21, 53 అమ్మా. ప్యాక్ చేయండి. ఇదిగో పెద్ద డబ్బులు. ఏంటో నా మొహమాటానికి కవర్ కూడా అడగలేకపోయినా. ఏవండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, బియ్యం కూడా ఎంతో లేవు, ఆయిల్ కూడా అయిపోవచ్చిందండి. అదేంటి మొన్నే కానీ తీసుకొచ్చా, అప్పుడే అయిపోయా. బయట సరుకులు మండిపోతున్నాయి ప్రౌలిక. మొన్న ఇంకా నయం, లాస్ట్ ఇయర్ అనలేదు. లాస్ట్ మంత్ కదండి అన్ని లెక్కలేసుకుని కొంచెం కొంచెంగా తీసుకొచ్చాం. అప్పటికి పొదుపుగా రోజుకు ఒక కూరే ఉండి ఇన్ని రోజులు లాక్కొని వచ్చా. అప్పుడే అయిపోయాయా అంట. అసలు ఏదో సరదా కన్నాను, మంతేనే కదా ప్రౌలిక. ఒక 2 days కొంచెం మేనేజ్ చేసి ఏదో ఒకటి ఉండయి, అడ్జస్ట్ అయిపోదాం. సర్లేండి, ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. 5000 కొంచెం కష్టమేనే, మంత్ అండి కదా. శాలరీ వచ్చేదాకా ఆగుతా అంటే అప్పుడు పంపిస్తా. మమ్మీ మొన్నట్లాగా బయట నుంచి ఏదన్నా ఆర్డర్ పెట్టు మమ్మీ ప్లీజ్. మంత్ అండి కదా నాన్న, కొంచెం డబ్బులు చూసి ఖర్చు పెట్టాలి. శాలరీ రాగానే నీకు ఇష్టమైనవని కొని పెడతా, సరేనా? ఇప్పటికైతే ఇంట్లో ఉన్నవి తినేసే ప్లీజ్, బంగారం కదా. ఓకే మమ్మీ. నన్నే తిడతాడా? ఎంత చేసినా అంతే వీళ్ళకి. సువీక టీ పెట్టాను. నాకు టీ ఏంటి, పాలు తప్ప ఏమీ ఇవ్వదు కదా. సువి ఆఫీస్ కి టైం అవుతుంది. ఆఫీస్ కి టైం అవుతుందా? అయితే నాకెందుకు చెప్తుంది? సువి వంట అయింది, భోజనం పెట్ట, తినొచ్చు. సువి గ్యాస్ వాడు వచ్చాడు, బిల్లు కట్టాలి. డాడీ ఏంటి డాడీ, మమ్మీకి ఏమైంది? ఇవన్నీ నీకు చెప్పకుండా నాకెందుకు చెప్తుంది? అది మీ మమ్మీకి నాకు గొడవైనప్పుడు నాతో మాట్లాడకుండా నాకు చెప్పాల్సిన ఇలాగే ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళకి చెప్తుంటుంది. తప్పు లేకుండా నాతోనే గొడవ పడతారా? చెప్తా మీ సంగతి. ప్రౌలిక, నా సెట్ ఎక్కడా? ప్రౌలిక, టైం అయింది ఆఫీస్కి, క్యారియర్ ఇవ్వు. ఓ ఇక్కడ పెట్టావా? ఏంటి కొంప తీసి కొడతాడా? తప్పంతా నాదే, క్షమించు ప్రౌలిక. అలా రండి దారికి, చిట్కలో రెడీ అయిపోతుంది మీ షర్టు క్యారేజ్. వెళ్ళి కూర్చోండి. పాప అయినా పరాటా ఎగ్ కర్రీ అంటే బలిష్టంగా తింటారు. లేట్ అవుతుంది, త్వరగా చెయ్యాలి. పడుకో. ఏవండి మజ్జిగ. డోర్ లాక్ సరిగ్గా పడిందో లేదో, గ్యాస్ ఆఫ్ చేయాలి. అన్ని డోర్స్ సరిగా లాకేసావు ప్రౌలిక? వేసా అండి. గ్యాస్ చేసా అండి. పాలవాడికి అలాగే సరుకులకి డబ్బులు ఇవ్వాలండి, వారం నుంచి అడుగుతున్నారు. సరే, మార్నింగ్ మీరు డబ్బులు పెట్టేస్తా, ఇచ్చేసేయి. నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, త్వరగా లేదు. మమ్మీ మమ్మీ పదా. ఏవండి, మీ దాంట్లో అలారం పెట్టారుగా? పెట్టా ప్రౌలిక. రేపు ఈఎంఐ డేట్ కదా, అమౌంట్ అంతా కరెక్ట్ గా ఉంది కదా? ఉన్నాయండి. ఏంటో ఈ జీవితం, నెలంతా కష్టపడేది ఈఎంఐలు, చేసిన అప్పులు కట్టడానికి ఉద్యోగం చేసినాం అనిపిస్తుందండి. పోనీ ఏదైనా బిజినెస్ ట్రై చేద్దామా? మళ్ళీ ఈ బిజినెస్ గోల్ మొదలు పెట్టకండి, మనం లాస్ అయింది చాలు. పడుకోండి. ఇంకా బిజినెస్లు అంట, బిజినెస్లు అందరూ అమ్మానీలు అయిపోదామనే. ఏంటి మమ్మీ రోజు స్పెషల్స్? నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు అని డాడీ మటన్ బోన్ పీస్లు, చికెన్ బిర్యానీ చేయమన్నారు సువి, అవే చేస్తున్నా. థ్యాంక్ యూ మమ్మీ. అయితే ఈ రోజు అన్ని లెగ్ పీసులు నాకే. ఎవరైంటారు? రండి.
పద ప్రవళిక. అందరు బాగున్నారు వదినా? ఏం తీసుకుంటారన్నయ్య? ప్రవళిక ఇప్పుడేం వద్దు కానీ వాసన గుమ్మగుమ్మలతో డైరెక్ట్ భోజనం చేస్తాం. సరే, వేడివేడిగా ఉంది, తీసుకోండి. అబ్బా సూపర్ అక్క. ముక్కలన్నీ తినేశారు. ఏవండి భోజనం పెట్టినా? సరేరా. ఏం మధు బాగున్నారా? బాగున్నామన్నా. బాగున్నా మోక్షి. బాగున్నాం. ఏవండి ఫుడ్ మన ఇద్దరికే వండాను, వాళ్ళకి ఆర్డర్ చేయనా? సరే. ఏమి రైతుకి బంధువులు వస్తే హోటల్ నుంచి ఆర్డర్ పెడదాం అంటున్నావు. నీ భార్య ఏం ఉండదా? ఇదేం పద్ధతిరా? తీసుకోండి, పట్టండి. సూపర్ ఉంది ప్రవళిక, సూపర్ ఉంది. ఇన్సేపు పద్ధతుల గురించి మాట్లాడినారు, ఒక ముద్దు ఉంచి కూడా తిన్నారు. ప్రవళిక పండుగ వస్తుంది కదా, బట్టలు ఏమైనా తీసుకుంటావా? ఇప్పుడు ఎందుకండి ఖర్చు? నాకు పాత చీరలు చాలా ఉన్నాయి, సువిక్ కొనివ్వండి, అది వేసుకుంటే మనం వేసుకున్నట్టేగా. మరి నీకేమవుతా? మీరే ప్యాంటు షర్ట్ తీసుకొని పుష్కర కాలం అయింది. ఇప్పుడు మాకు కొంటా అంటారు కానీ మీరైతే అసలు కొనరు. ఈ పండగకైనా నా కోసం ఒక షర్ట్ ప్యాంటు తీసుకోండి. నాకెందుకు ప్రవళిక, సువికే ఇంకా 2 డ్రెస్సులు ఎక్స్ట్రా తీయి. నాకంటే అది వేసుకుంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరింకా మారరు. ఏవండి ఈ నెల నుంచి కొంచెం ఖర్చులు తగ్గించుకొని పాప పేరు పైన సేవింగ్స్ స్టార్ట్ చేద్దామండి. నేను అదే అనుకున్న ప్రవళిక, మనం చాలా వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. అదేదో పాప పేరు పైన ఇన్వెస్ట్ చేస్తే సువిక్ష ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. అయితే నేను కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చూసానండి, వాటిల్లో పాప పేరు పైన ఇన్వెస్ట్ చేద్దాం. అలాగేరా. మమ్మీ నా చెప్పు తెగిపోయింది చూడు. అవునా? ఇక్కడదా? ఎక్కడో చూసినట్టుంది. ఎక్కువ ఆలోచించకండి, ఇది మన షాపింగ్ బోర్డు. చెక్కదై విరిగిపోయింది, అందుకే 2 ముక్కలు చేసి వాడుకుంటున్నా. ఆఖరికి దీన్ని కూడా వదలట్లేదా? మొక్కలు వాడిపోతున్నాయండి, టీ పొడి ఎందుకు వేసేయాలని ఎరువులా వేస్తున్నా. ఈ రోజు నా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏది వేస్ట్ చేయకుండా కొత్తగా క్రియేట్ చేయాలి. ఆఖరికి దీన్ని కూడా. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎలాగో ఈ ఫోన్ డిస్ప్లే పోయింది కదా, మార్కెట్ ఏదో కొత్త ఫోన్ వచ్చిందంట, తీసుకుందామని వెళ్తున్నా. 2K పెడితే ఒక కొత్త డిస్ప్లే వేసిస్తాడు, దానికి పోయి మీరు 40K తగిలేసి కొత్త ఫోన్ కొనడం అవసరమా? మీరు ఈ మధ్య నాకన్నా డబ్బులు దారుణంగా ఖర్చు చేస్తున్నారండి, మంచినీళ్ళలాగా. అది కరెక్టే కదా మేడం. సరే డిస్ప్లే ఇచ్చుకొని వస్తా. గో, దట్స్ బెటర్. ఏవండి మా అమ్మ వాళ్ళు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. ఏమైనా స్పెషలా? ఏం లేదు, ఊరికనే. మా నాన్నకు నన్ను చూడాలని ఉందంట. నువ్వు వెళ్తే ఇక్కడ సువికి నాకు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా ప్రవళిక, అదేదో మీ నాన్న ఇక్కడికి రమ్మను. ఎప్పుడు వాళ్ళే వస్తారు కదండి, నేను మా ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. మా బంధువుల్ని మా ఊరిని చాలా మిస్ అవుతున్నానండి, వెళ్ళొస్తాను. సరే, ఒక 2 days త్వరగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. అమ్మా, నాన్నకి ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆరోగ్యం? కొంచెం బానే ఉంది, కానీ నిన్ను చూడాలని పదే పదే అడుగుతున్నారు. నాకు వచ్చి నాన్నని చూడాలని ఉందమ్మా, కానీ ఆఫీస్లో లీవ్ చేయడం కష్టంగా ఉంది. నేను ఏదోలా మేనేజ్ చేసి నాన్నని చూడడానికి వస్తాను, సరేనా? ఏవండి ఏంటి ఇంకా